తెలంగాణ మరింత అభివృద్ధి పదంలో ముందుకు నడవాలంటే మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. ఒక్క కేసీఆర్ను ఓడించేందుకు పక్క రాష్ట్రాల నుంచి నాయకులు కూడా దింపుతున్నారని కేటీఆర్ చురకలంటించారు. రేపు కూడా భువనే తింటాం కదా, 2 సార్లు కేసీఆర్కి ఇచ్చిన మూడోసారి ఇయ్య అంటే మంచిగా పనిచేస్తే మళ్ళీ ఇవాళ తప్పేంది. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ చేతులు పెడితే ఏమవుతుంది? ఒకటే అవుతుంది. మళ్ళా 6 నెలలకో ముఖ్యమంత్రి ఢిల్లీ చేతుల జుట్టు, మళ్ళా తెల్లారులేస్తే ఎక్కే విమానం దిగే విమానం. కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారే? కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారు? కాంగ్రెస్ వాళ్ళకు బీఫామ్లు ఎక్కడిస్తారు? వాళ్ళ పంచాయతీలు ఎవరు తప్పుతారు? రేపు మళ్ళా అధికారంలోకి వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరు తీసుకుంటారు? రేపు వాళ్ళు బాత్రూమ్ కోవాలంటే ఎవరి పర్మిషన్ అడగాలి? మరి ఈ సన్నాసులు మనకు అవసరమా? ఢిల్లీ ఉస్కో అంటే ఉస్కో అంటోళ్ళు, డిస్కో అంటే డిస్కో అనేటోడు మనకు అవసరమా? ఇలా బయటికి వెళ్ళి లీడర్లు తెచ్చుకుంటారు. కర్ణాటకని, గుజరాత్, ఢిల్లీ ఒక్క కేసీఆర్ ను ఖతం చేసేందుకు బయటికి వెళ్ళి లీడర్లను తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళకి చేత కాదు, చావలేదు, అందుకే బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎట్లుందంటే ఒక భార్య భర్త దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటున్నారట. తింటుంటే ఆయన పైకి వెళ్ళి చూరు మీదకి వెళ్ళి తేలొచ్చి కింద పడ్డదట. పడితే భార్య చూసి లొల్లి పెట్టింది. అరే అరే తేలొచ్చింది కుడుతుందా? చూడు చూడు అంటే ఆ భర్త లేచి బయటకు ఉరుకుతున్నట. ఎందుక బయటకు వస్తున్నావు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను పోయిందట. ఇక్కడ ఉన్నోళ్ళకు చేతగాకనే కదా గుజరాత్ ఓడు, ఢిల్లీ ఓడు, కర్ణాటక ఓడు వచ్చుడు. ఇక్కడ ఉన్నోళ్ళు అంత పీకుడుగాళ్ళు అయితే రండి కొట్లాడు. ఇక్కడ ఉన్నోళ్ళకి చేత కాదు, మాట్లాడితే ఢిల్లీ, మాట్లాడితే కర్ణాటక. అందుకే నేను అంటున్నా, మన కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యం కావన్నా. మన జుట్టు మళ్ళా